నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో వాడల కన్నుల పండుగ అంబేద్కర్ జయంతి వేడుకలు. ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కన్నెర్ర వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతిని పలు పక్షాలు ఘనంగా కన్నుల పండుగగా నిర్వహించాయి. గోదావరికని ఏటింగ్టన్ కాలనీ, రామగుండం, ఎన్టీపీసీ జ్యోతినగర్, ఫెర్టిలైజర్ సిటీ, బసంతనగర్లతో పాటుగా అంతర్గా పాలకుర్తి మండలాల్లో అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పలు పక్షాలు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ జయంతి వేడుకను రామగుండం నగరపాలక సంస్థ నిర్వహించగా రామగుండం మున్సిపాలిటీ జంక్షన్ వద్దకు అంబేద్కర్ విగ్రహం వద్దకు అన్ని పక్షాలు, వర్గాల నేతలు తరలి రావడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమాల్లో మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి తదితరులు హాజరయ్యారు. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల చిన్న స్వప్నమైన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాము. మేయర్ మహంకాళి స్వామి గారిని అంబేద్కర్ గారికి పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాము. డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లన్న గారిని అంబేద్కర్ గారికి పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాము. కార్పొరేటర్లను అంబేద్కర్ గారికి పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాము. డిప్యూటీ మేయర్ అలైవారై కార్యక్రమంలో అధికారులు రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయిస్తారు. దాని తర్వాత గౌరవ శాసనసభ్యులు గారు మాట్లాడతారు. దయచేసి అందరూ నిలబడి ఐటీ శాఖ మంత్రులు రోడ్డుపై ప్రయాణించినప్పుడు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరులకు తెలియజేస్తానని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం కానీ, ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వేదికపైకి సగర్వంగా సాదరంగా తీసుకురావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరుతా ఉన్నాం. ఆ రెండంతస్తుల భవనంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ను పెడతాం. ఇంకా అద్భుతంగా ప్రధానమంత్రిగా, వీరు మంత్రిగా రాజ్యాంగాన్ని రచించే బాధ్యత తీసుకొని ఇవాళ భారతదేశంతో మన అందరం కూడా తలెత్తుకొని గర్వంగా జీవించే విధంగా అధికారాన్ని కల్పించి ఆర్టికల్ తెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి రామగుండం కార్పొరేషన్ ద్వారా
ఈ రోజు అంబేద్కర్ వాదులందరికీ కూడా భారత రాజ్యాంగ బుక్లను గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు రామగుండం గారికి ఆల్ ఇండియా అంబేద్కర్ విజన సంఘం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బుక్ అందజేస్తున్న గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు సార్ గారికి, శాసనసభ్యులు, డైనమిక్ శాసనసభ్యులు, ప్రతి పేదవాడు, బలహీన వర్గాల వారు ప్రతి ఒక్కరూ బాగుండాలని, చదువుకోవాలని, ఇలా చదువు ద్వారానే అత్యంత ముందుకు సాగనిస్తే ఆ కుటుంబంతో పాటు అన్ని ప్రాంతాలు, నగరంతో పల్లెలతో పాటు ఇవాళ అన్ని ప్రాంతాలు బాగుపడతాయి. ప్రతి సంవత్సరం మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని భవిష్యత్ తరాలకు కానీ, అదేవిధంగా ప్రభుత్వాలు కానీ వ్యవస్థ నడుస్తూ ఉంటే వారు చెప్పిన సిద్ధాంతాలకు అనుగుణంగా నడవాలి, నడిచి తీరాలి, నవ సమాజాన్ని నిర్మేయాలా అని వారి సిద్ధాంతానికి అనుగుణంగానే ప్రతి ఒక్క భారత పౌరుడు ముందుకు సాగాలని ఆనాటి నుంచి 1950 ఎప్పుడైతే రాజ్యాంగాన్ని మనం పొందుపరుచుకొని మొత్తం భారతదేశంలో, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో, అన్ని వ్యవస్థల్లో ప్రతి పౌరుడికి పొద్దులేవగానే చట్టపరంగా ఒక హక్కు కల్పించే ఆలోచన చేసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, వారి ఆచరణ కార్యాచరణ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి అనేక సందర్భాల్లో ఒక వర్గాన్ని గురించి మాట్లాడలే. ఈరోజు అన్ని వర్గాలకు న్యాయం జరగాలి, అన్ని వర్గాలు సమానమని చెప్పిన మహనీయుడు. ఈరోజు మహిళలకు సంబంధించిన వారి గౌరవాన్ని, వారి ఆత్మాభిమానాన్ని, వారికి సమాజంలో మరి అందరితో పాటు వారికి అన్ని హక్కులతో కూడుకున్న సమాజాన్ని ఈరోజు మేమందరం కూడా చేస్తా ఉన్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన, వారి సిద్ధాంతం, రాజ్యాంగంలో వారు నిర్మాణం చేసిన ఆర్టికల్స్ కానీ, చాప్టర్సే కానీ మరి ఈ కార్యాచరణలో మనం అందరం కూడా ముందుకు సాగుతా ఉన్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి నాలెడ్జ్ సెంటర్స్ క్రియేట్ చేయాలని ఆలోచన చేసిండ్రు. అతి తొందరలో కూడా వారు అనుకున్నట్టు ఒక బిఆర్ అంబేద్కర్ గారి నాలెడ్జ్ సెంటర్ ని ఈ రోజు ఇక్కడ నిర్మాణం చేయడం జరుగుతుంది. దీనికి ఇక్కడ మీరు మీ పిల్లలకి శిక్షణ ఇవ్వడానికి, కోచింగ్ ఇవ్వడానికి, ఇక్కడున్న నిష్ణార్థులైన టీచర్స్, లెక్చరర్స్ తోని కోచింగ్ ఇప్పించుకుంటూ మరి ప్రత్యేకంగా ఒక ప్రత్యేక ప్రొఫెసర్స్ పరంగా అక్కడ కేంద్రీకృతమైన హైదరాబాద్ లో పెట్టిన ఆన్లైన్ ద్వారా కూడా వారికి ఈ పోటీ పరీక్షల్లో మన ప్రాంతం నుంచి ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షల్లో, ఆ పోటీ పరీక్షల్లో వారిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుందని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. సైడ్ విజయ్ సైడ్ సార్ గుడ్ మార్నింగ్. సైడ్ కొండరు
సైడ్ కొంటారు టైం పడుతుంది సునీల్ సైడ్ ఓకే అంబేద్కర్ గారు ఈ దేశానికి ఏదైతే కాంట్రిబ్యూషన్ చేస్తున్నారో, దళితులకు ఏదైతే హక్కులు కల్పించినారో, పేద ప్రజలు అణిచివేసిన ప్రజలందరికీ కూడా ఎప్పుడు అంబేద్కర్ గారు ఆలోచించి వారి మంచి గురించి, వారు కాన్స్టిట్యూషన్లో ఏదైతే హక్కులు కల్పించారో ఈరోజు కూడా మనము దాని గురించి గుర్తు చేసుకునే అవసరం ఉంది. వారు ముందు చూపుతోని చిన్న రాష్ట్రాలు ఉంటే పేద ప్రజలకు ఉపయోగపడుతుంది, చిన్న రాష్ట్రాలు ముందుకు వెళ్తారని చెప్పి ఆ రోజుల్లోనే కాన్స్టిట్యూషన్లో పార్లమెంట్లో ఈ హక్కు చిన్న రాష్ట్రాలు చేయడానికి వారు కల్పించినట్టు. దాని ద్వారానే మనకు తెలంగాణ వచ్చింది. మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఒక మేధావి ఇన్ని డిగ్రీలు చదువుకున్న తర్వాత వారు ఈ దేశానికి ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వస్తే ఈ ఆర్థికంగా ఈ దేశం ముందుకు వెళ్తుందని చెప్పి ఆ రోజులలోనే ఒక గొప్ప ఆలోచనతో వారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించడం జరిగింది. కార్మికుల రంగం ఇది సింగరేణి సంస్థ ఉన్న గోదావరి కనిలో కార్మికుల హక్కులు ఏదైతే కల్పించడం, మినిమం వేజెస్ అయినా కానీ మ్యాక్సిమం వర్కింగ్ అవర్స్ 8 గంటలే ఉండాలని చెప్పి ఇవన్నీ చట్టాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేబర్ మంత్రిగా ఉన్నప్పుడు వారు ఇవన్నీ కూడా కల్పించడం జరిగింది. బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే వారు కష్టపడి హక్కుల కోసం ఏదైతే పోరాటం చేసిందో, రాజ్యాంగంలో రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఎడ్యుకేషన్ ఏదైతే చెప్పిందో దాని ప్రకారము మనం అందరము వారిని స్ఫూర్తిగా తీసుకొని కష్టపడి బడుగు బలహీన వర్గాలను ముందుకు తీసుకెళ్తూ పార్లమెంట్ సమావేశాల్లో కూడా మీరు చూసినారు, బీజేపీ ఒక కుట్ర చేస్తున్నది. రాజ్యాంగాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని మరి డీలిమిటేషన్ చేస్తామని చెప్పి ఇప్పుడు ఏదైతే అంశం ముందుకు వస్తుందో దక్షిణ ప్రాంత రాష్ట్రాలని సీట్లు తక్కువ చేసి ఉత్తర రాష్ట్రాలకి సీట్లు పెంచే ప్రయత్నం జరుగుతున్నది. దీన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. ఎందుకంటే తెలంగాణ చూస్తే జీడిపి కాంట్రిబ్యూషన్ మరి ఇతర రాష్ట్రాల కంటే చాలా ఎక్కువ ఉన్నది. అయినప్పటికీ కూడా మన నిధులు కేటాయింపులో అన్యాయం జరుగుతూనే ఉన్నది. మొన్న అమరావతి బిల్లు పెట్టినప్పుడు కూడా కిషన్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున అమరావతికి అన్యాయం జరిగిపోయింది, అమరావతికి ఇది చేయాలని చెప్పి మాట్లాడారు. కానీ సిగ్గుచేటు ఒక్క అంశం కూడా తెలంగాణ గురించి మాట్లాడలేదని చెప్పి మీ అందరూ లైవ్గా చూసినారు. మేము ఖచ్చితంగా
పెద్దపల్లి ప్రాంతానికి ప్రత్యేకంగా ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే రామనాయుడు గారిని కూడా అనేక సార్లు కలిసినాము, కిషన్ రెడ్డి గారిని కూడా కలిసినాము. పెన్షన్ విషయంలో పెన్షన్ 10,000 రూపాయలు చేయాలి రిటైర్డింగ్ కార్మికులకు అని చెప్పి వారిని ఎంతో ప్రెషర్ పెట్టినాము. అయినప్పటికీ కూడా వారికి తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ఇస్తేనే ఈరోజు వారు మంత్రి అయినారని చెప్పి వారు కోసం మర్చిపోతున్నారు. అది గుర్తు చేసే సమయం వచ్చింది. ఖచ్చితంగా పెద్దపల్లి ప్రాంతానికి ఎయిర్పోర్ట్ రావాల్సిందే అని చెప్పి మేము కృషి చేస్తున్నాము. ఖచ్చితంగా దాన్ని లలిత్ కుమార్ గారు కేక్ కటింగ్ చేస్తున్నారు. ఇవాళ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, దేశంలోని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించే స్థితికి వచ్చింది అని అంటే కేవలం అంబేద్కర్ గారి చలవాది. అంటే ఒక మహిళ మనల్ని పాలించినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది. మన యొక్క అవసరాలను గుర్తించడంలో కానివ్వండి, మన యొక్క కష్టాలను గుర్తించడంలో కానివ్వండి, చాలా ముందడుగు ఉంటుంది ఒక మహిళ మనకు బాస్ అయినప్పుడు. డెఫినెట్లీ ఆ రోజులు రాబోతున్నాయి త్వరలో మనకు దేశంలో. సో మహిళా హక్కుల గురించి పోరాటం చేసే రోజులు పోయినవి డెఫినెట్లీ. అండ్ నేను ఇంకొక చేంజ్ కూడా నేను గమనించింది ఏంటంటే, రెగ్యులర్గా మనం అంటే సింగరేణి లాంటి సంస్థల్లో మేడేను చాలా వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. అది కాస్త తగ్గి ఇవాళ అంబేద్కర్ గారి జయంతిని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే హక్కులు మనం ఎంత అంటే ఒక లెవెల్కి రీచ్ అయినట్టుగా నాకు అనిపిస్తున్నది. అందరి థాట్స్, లైఫ్ స్టైల్ అనేది ఒక లెవెల్ రీచ్ అయినట్టుగా అనిపిస్తున్నది. స్టిల్ జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరి ఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. బసంతనగర్కు చెందిన ఐఏఎస్ అధికారి పరికి పండ్ల నరహరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్స్లో జాయింట్ సెక్రటరీగా నియమితులైన సందర్భంగా గోదావరికని చౌరస్తా వద్ద లంక సురేష్ ఆధ్వర్యంలో ఆలయ ఫౌండేషన్ నరహరి టీం పటాకులు పేల్చి స్వీట్లను పంపిణీ చేశారు. ఆనందోత్సవంతో వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ అయిత శివకుమార్ హాజరు కాగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గడ్డం శంకర్, జాన్వేశ్రీ, లంక నరేష్, గడ్డం రమేష్, డిష్ రాజేష్, బొల్లి మహేందర్, శనిగరపు చింటూ తదితరులు ఉన్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ మీద ధ్వజమెత్తారు, కన్నెర్ర చేశారు. రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే అప్పటి చక్రవర్తి ఫిడేలు వాయించాడనే చరిత్రను రామగుండంలో ఎమ్మెల్యే నిజం చేస్తున్నారన్నారు. రామగుండం నియోజకవర్గంలో ఆయన ప్రజలను నరుకుతారా, ప్రతిపక్షాన్ని నరుకుతారా అని ప్రశ్నించారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో కోరుకంటి చందర్ మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. రోమో నగరం తగలబడిపోతుంటే అప్పుడున్నటువంటి ఆ చక్రవర్తి పిడేలు వాయించుకుంటా ఉన్నాడు అనేది చరిత్రలో చెప్పినటువంటి విషయం. ఆ చరిత్రను, ఆ సందర్భాన్ని ఇలా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఈ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ప్రత్యక్షంగా చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ అధికారులు సరిగ్గా ఉండరు. కమిషనరు ఇప్పటి వరకు 2 ఏళ్ల కాలంలో పర్మనెంట్ కమిషనర్ ఉన్నాడు. ఆ కమిషనర్లు ఈ యొక్క ఎమ్మెల్యేకు భయపడి మేము ఎవరం అక్కడ డ్యూటీలు చేయమని చెప్పేసి జయన్ అయ్యే పరిస్థితి లేదు. ఉన్న ఎంఆర్ఓ కార్యాలయంలో
సర్టిఫికెట్లు జారీ చేసేటువంటి సమయంలో ఎంఆర్ఓ కార్యాలయానికే తాళాలు వేసి ఉంటారు. ఈ మహానుభావుడు మంత్రికి పోయి ఎవరినైనా ఎదురు మాట్లాడితే, ఎవరైనా ఎదురు తిరిగితే నరికేస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అని అంటే ఇలా ప్రజాస్వామ్యము అసలు ఎటుపోతున్నది? ఒక దిక్కు ఈయనకు ధైర్యము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన అసెంబ్లీలో అంటాడు ఈయన ధైర్యము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రికి తగ్గట్టు ఈయన ఇలా అసెంబ్లీలో ఆయన మా కండలు తిరిగిన మక్కన్ సింగ్ ఉంటాడు, వేసి కిందేసి తొక్కుతాడు అని ఆయన మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఇక ముఖ్యమంత్రి ధైర్యం ఇచ్చినాక ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడక ఇంకెట్లా మాట్లాడతాడు? అంటే రాజు ఎట్లుంటారో రాజ్యాధికారం అట్లే ఉంటుంది. అక్కడ రేవంత్ రెడ్డి నుంచి మొదలుకొంటే ఇక్కడ మక్కన్ సింగ్ దాకా ఇలా ఒక దుర్మార్గమైనటువంటి ఇలా ప్రజలందరూ కూడా బాధపడి ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటేమిరా అని చెప్పేసి ఆందోళన పడేటువంటి విధంగా వీళ్ళ ప్రవర్తన ఉన్నది. ఇక్కడ ఎమ్మెల్యే మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏడుస్తూ ఉంటే, ప్రజలు బాధపడుతూ ఉంటే కనీసం వాళ్ళ దగ్గరికి పోడు. ఎన్నికలు రాగానే ఇక కూల్చేసు లేదు అని చెప్పిండు, ఇక కూల్చేయం, ఇదే లాస్ట్, ఇవన్నీ కట్టుడే అని అన్నాడు. మళ్ళీ ఎన్నికలు అయిపోయినాకనే ఉన్న సంపద అనేటువంటి ఒక చిన్న బట్టల వ్యాపారి ఏదో చిన్న రూమ్ కట్టుకున్నాడు, దాన్ని కూలగొడతానే రాత్రిపూట పోయి ఆయనకు సమాధానం పిలిచి మాట్లాడి మరి ఏంది కథ, నీకున్న పర్మిషన్ ఏంది, నీ కథ ఏంది అని మాట్లాడే పరిస్థితి ఇక్కడ ఎమ్మెల్యేకు తీర్చలేదు. అందుకోసమే ప్రజలారా వీళ్లకు కాంగ్రెస్ పార్టీకి వీళ్లకు తగిన బుద్ధి తగిన శాస్తి చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఇలా ఇచ్చిన హామీలనేమో నెరవేర్చలేరు, ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా ప్రతిపక్ష నాయకులను ఇష్టం ఉన్నటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. మీకు పదవి ఇచ్చింది ప్రతిపక్షాలను నాయకులను మాట్లాడేటువంటి వాళ్ళను నరకుమానా, ఇళ్లను కూల్చుమానా? మీకు పదవి ఇచ్చింది ఎందుకు? మళ్ళీ గొప్ప గొప్ప ముచ్చట్లు, గొప్ప గొప్ప మాటలు. ఇప్పటికైనా నిజంగా మీకు ఆత్మాభిమానం ఉంటే కూలగొట్టినటువంటి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చుకుంటూ వాళ్ళను నిలువ నీడను లేకుండా చేసిరు, వాళ్ళకు నీడను కల్పించాడు. ఈ బెదిరింపులేంది? ఎవరిని నరుకుతారు? ఓట్లేసిన వాళ్ళని నరుకుతారా? ఇవన్నీ నరుకుతారు. రేపటి కాలంలో మీకు తగిన బుద్ధి గుణపాఠం ప్రజలు తెప్పక తప్పదు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పోకడల మీద, ఎమ్మెల్యే కార్యాచరణ పట్టింపు లేని పరిపాలన మీద కార్యాచరణ వచ్చే సోమవారం నుండి తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గ పాలనను నిరసిస్తూ కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష, మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా 40 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకుడు జీవన్ రెడ్డి గారు 20 తారీఖు నాడు జగిత్యాలలో చేరుతున్న సందర్భంగా రామగుండం నియోజకవర్గం నుంచి వేలాది మందిగా తరలి వెళ్ళడానికి సిద్ధం కావాలి. 20 తారీఖు నాడు అందరం కూడా వెళ్దాము. 2 నుంచి 3,000 మందిని ఇక్కడి నుంచి తరలించడానికి అన్ని ఏర్పాట్లను చేస్తున్నాము. గ్రామాలలో ఉన్నటువంటి నాయకులు కానీ, డివిజన్లలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు కానీ,
ప్రజాప్రతినిధులు, సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా రేపటి 20వ తారీఖు జరగబోయేటువంటి ఆ సభను విజయవంతం చేయడం కోసం ముఖ్యమైనటువంటి నాయకులను అందరినీ కూడా సమాయత్తం చేయాలని విజ్ఞప్తి చేస్తూ, రామగుండం నియోజకవర్గంలో 50 డివిజన్లు ఉండే 60 డివిజన్లు అయినాయి. మొన్న ఎన్నికలలో మా అభ్యర్థులు పోటీ చేసినారు. 27 గ్రామాలు ఉన్నాయి. అందుకే పార్టీ సంస్థాగతంగా నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధంగా ఇన్ఛార్జీలను గతంలో నియమించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇన్ఛార్జీలను కూడా నియమించుకుంటున్నాం. 60 మంది డివిజన్లో, కార్పొరేషన్లో ఇన్ఛార్జీలను, అదేవిధంగా 27 గ్రామాలకు సంబంధించి ఇన్ఛార్జీలను ఈరోజు ప్రకటిస్తున్నామని కూడా ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే నియంత పాలనకు, ప్రజాకంటక పాలనకు నిదర్శనంగా రామగుండం నియోజకవర్గంలో ప్రజలను, వ్యాపారులను బెదిరిస్తూ అక్రమంగా అర్ధరాత్రి కూల్చివేతలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నేత వేర్ల హరీష్ రెడ్డి ఆరోపించారు. సోమవారం మంత్రిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో మా పాలనను ఎదిరించిన, మేము చేసే పనులను ప్రశ్నించిన అడ్డంగా నరుకుతామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడడం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధి కాకుండా చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తించడం నేరమని వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరామన్నారు. ఈరోజు గోదావరిఖన్ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో నాయకులు జహీద్ పాషా, పోలాడి శ్రీనివాసరావు, అయిత శివకుమార్, బొబ్బిలి సతీష్, బూర్గు వంశీకృష్ణ, నడిపెల్లి సాయి, రొడ్డ సంపత్, రాజ్ కుమార్, సురేందర్, సాయి చరణ్, చిట్టవేన వేణు, సార్ల ఉదయ్, నరేష్, కొండా సురేష్, పొయిల రవి, అనిల్, యుగేందర్, సదయ్య తదితరులు ఉన్నారు. రామగుండం నియోజకవర్గంలో గోదావరిఖని పట్టణ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు నిన్న మంతని పట్టణంలో గౌరవ స్వర్గీయ శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ పట్ల కంప్లైంట్ ఇద్దామని వచ్చినాం. వాస్తవంగా వారు ఏం మాట్లాడారంటే, మన శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా సభలో మాట్లాడుతూ, ఇక్కడ శ్రీధర్ బాబు గారు మరి రాజధానిలో ఉంటారు, కానీ ఇక్కడ మేము లక్ష్మణ్ కుమార్ గారు, విజయరామరావు గారు, మక్కాన్ సింగ్ గారు, మేము ముగ్గురం ఎప్పుడంటే అప్పుడు ఇక్కడికి వస్తాము. మా ముగ్గురికి అడ్డంగా ఎవరైనా మాట్లాడితే అడ్డంగా నరికేస్తాం. ఆ స్టేట్మెంట్ కూడా ఇగో ఇలా అన్ని ప్రధాన శీర్షికల్లో వచ్చింది. సోషల్ మీడియా మొత్తం మారుమోగుతుంది. మరి ఎవరిని నరుకుతారు, ఎందుకు నరుకుతారు, మరి శాసనసభ్యుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ఒక నాయకుడే నరుకుతామని చెప్పేసినాక సాధారణ ప్రజానీకం మేమందరం కూడా భయపడి భయాందోళనలకు, భయభ్రాంతులకు గురై ఇలా వారి పట్ల కంప్లైంట్ ఇద్దాం, మరి వారి పట్ల చట్టానికి లోబడి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరడం కోసము ఇలా ఒక కంప్లైంట్ ఇచ్చినాం ఇన్స్పెక్టర్ గారికి. వారు మా కంప్లైంట్ తీసుకున్నారు, ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చారు. మళ్ళీ ఆ కేసుని కూడా ఫాలో అప్ చేస్తాం. ఈరోజు గడిచినటువంటి 2 ఏళ్ళుగా మక్కాన్ సింగ్ గారు ఎన్నుకోబడినటువంటి 2 ఏళ్ల నుండి నేను మొత్తుకుంటున్నా. నేను అమెరికాలో ఉండే గతంలో దాదాపు ఒక ఏడాది అవుతుంది ఇక్కడికి వచ్చి. ఈ 2 ఏళ్ళుగా ఏం చెప్తున్నామంటే, ఇక్కడ రౌడీ పాలన కొనసాగుతుంది, గూండాల రాజ్యం కొనసాగుతుంది. మిమ్మల్ని గెలిపించింది సురక్షితంగా మా ప్రాణాలు కాపాడడానికి. ఇక్కడ మీ ముఖ్యమంత్రి గారేమో అసెంబ్లీ సాక్షిగా మిమ్మల్ని చూపించుకుంటా, మా పైల్వాన్ ఉన్నాడు రాజ్ ఠాకూర్ లేచి నిలబడాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కిందేసి మీదేసి కొడతాడు అని చెప్పేసి మీకు లేనిపోని అధికారాలు అవి కల్పించినందుకు ఇలా మీరు రెచ్చిపోతున్నారు. ఇక్కడికి వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి మీరు ఈరోజు అంబేద్కర్ రచించినటువంటి ప్రజాస్వామ్యంలో నివసిస్తున్నటువంటి మీరు ఇష్టం వచ్చినట్టు నరుకుతా, పీకుతా అని అనడం ఏందండి? నాకు అర్థం కాదు. అంత అహంకారమా మీకు? అంటే మీకు ఇదేం లేదు, కేవలము అధికారం మీ కళ్ళకెక్కింది, మీ నెత్తికెక్కింది. మమ్మల్ని కొట్టేటోడు ఎవడు లేడు ఇలా, అది ఏది రాజకీయంగా మమ్మల్ని అడిగేటోడు ఎవడు లేడు. ఎవరైనా అడ్డం వస్తే ఖచ్చితంగా అయితే నరుకుతాం, లేకపోతే కేసులు పెడతాం. ఎందరిమంది నరుకుతారండి? అన్ని కత్తులు ఉన్నాయి మీ దగ్గర. మీరు ఇలా నియోజకవర్గంలో 3 లక్షల జనాలు ఉన్నారు, 3 లక్షల మంది నరుకుతారు. మీరు అందరు నరుక్కుంటారే పోదామా? ఇదేనా మీకు నేర్పించింది మీ ముఖ్యమంత్రి గారు, మీ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి గారు, మీ స్పీకర్ గారు? ఇదే చెప్తున్నారా మీకు? కాన్స్టిట్యున్సీలో పోయి ప్రజల్ని నరుకుతామని బెదిరిమని చెప్తున్నారా? ఈ పద్ధతి మీరు మార్చుకోవాలి. ఖచ్చితంగా ఇన్స్పెక్టర్ గారికి మేము రిక్వెస్ట్ చేసినాం, ఆయన మీద చర్యలు తీసుకోవాలి.
ఎమ్మెల్యే గారు ఏమీ అతీతుడు కాదు, చట్టానికి అతీతుడు కాదు, చట్టానికి లోబడే ఎన్నుకోబడినాడు. కాబట్టి చట్టానికి ఆయన ఏం చుట్టం కాదు, ఏం కాదు. ఖచ్చితంగా చట్ట ప్రకారం ఆయన చర్యలు తీసుకోవాలి. రేపటి రోజున కంప్లైంట్ ఇచ్చినాము, సోషల్ మీడియాలో కూడా మారుమోగుతుంది, అందరికీ జనం మొత్తం చూసిరు. ఈ రోజు తగుదనమ్మా అని మా మంత్రి గారు శ్రీధర్ బాబు గారు మధ్యలోకి వచ్చేసి ఆయన ఏదో సపోర్ట్ చేయడానికి, ఆయన ఏదో ఈ ఇష్యూలోంచి డైవర్ట్ చేయడానికి, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి అది ఏం లేదు ఉత్తుతనే అన్నాడనంట. కేవలం పబ్లిక్ని ఎవరో బెదిరిస్తున్నారంట, బెదిరించేటోళ్ళు నరుకుతామంట. అంటే బెదిరించడం నరకడానికి మీరెవరండి? మీకు ఎవరిచ్చారు అధికారం? చట్టాలు లేవా, కోర్టులు లేవా, జడ్జిలు లేరా, లాయర్ లేరా? ఎమ్మెల్యే అయితే నరకుడేనా? ఎవరైనా అడ్డం చెప్తే లేకపోతే ఆయనకు అగేన్స్ట్గా వస్తే నరకుడేనా? శ్రీధర్ బాబు గారు మీరు కూడా మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. మీ పట్ల చాలా గౌరవం ఉంది ఈ ప్రాంతంలో. మీరు ఇటువంటి ఎమ్మెల్యేని సపోర్ట్ చేయొద్దు. ఇట్లా ఎట్లా పడితే అట్లా అడ్డదిడ్డంగా మీ పార్టీ అధ్యక్షుడు కావచ్చు, జిల్లా అధ్యక్షుడు, అట్లా అని చెప్పేసి మీరు ఇటువంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చేసినటువంటి ఎమ్మెల్యేని మీరు సపోర్ట్ చేయవద్దు. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు దీనికి క్షమాపణ చెప్పాలి, ప్రజలందరినీ కూడా తప్పైంది అని చెప్పేసి వేడుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా దీన్ని ఫర్దర్గా తీసుకెళ్తాం మేము. రేపటి రోజున ఆ సిపి గారితో పాటు పైన డీజీపీ గారు కూడా కంప్లైంట్ ఇస్తే ఒక శాసనసభ్యుడు ఇట్లా బెదిరిస్తున్నాడు అని చెప్పేసి స్పీకర్ గారికి కూడా మా శాసనసభ్యులు మా పార్టీలో చర్చించుకొని మా పార్టీ నాయకుడు కూడా చెప్తాము. మా పార్టీ నాయకులు కూడా స్పీకర్ గారు కూడా మెమరాండం ఇస్తారు ఒకరోజు. ఇప్పటికైనా మీరు తక్షణమే మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని క్షమాపణ కోరండి, లేకపోతే మాత్రం చర్యలకి రెడీ ఉండండి మీరు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.